రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం, మీతో మాట్లాడతా. రైట్, విక్రమ్ గారు. ముందుగా డిబేట్లో పాల్గొనే మిత్రులకి, మీకు, ప్రేక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. అదే రాహుల్ గాంధీ గారు ఈరోజు కాదు, చాలా సంవత్సరాల నుంచి దీని మీద మాట్లాడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతం మీద ఆయన మాట్లాడుతున్నారు. అంటే ఇది 2-3 రకాలుగా డిస్క్రిపెన్సీస్ ఉండటం వేరు, గతంలో కూడా ఉండేవి. రిగ్గింగు, తర్వాత కొన్ని అవకతవకలు, అది ఇంటెన్షనల్గా అవకతవకలు అనేవి ఇంటెన్షనల్గా జరగకుండా ఆ వ్యవస్థలో ఉండే లోపాల కారణంగా గతంలో ఉండేవి. కొంతమందిని తీసేసేవాళ్ళు, కొంతమంది బోగస్ ఓట్లు చేర్పించడం, ఇవన్నీ కొంత స్థాయిలో ఉండేవి. అయితే ఇటీవల కాలంలో ఇప్పుడు మహారాష్ట్రలో దయాకర్ గారు చెప్పారు, రావు గారు కూడా చెప్పారు, మహారాష్ట్రలో 1 కోటి మంది కొత్త ఓటర్లని జాయిన్ చేసిన దాంట్లో చాలా జరిగినాయి అనేటువంటిది ఒకటి. ఇప్పుడు ఈ రోజే అనుకుంటా బీహార్ డ్రాఫ్ట్ రిలీజ్ అయింది. అందులో డిప్యూటీ సీఎం నా ఓటు కూడా లేదన్నాడు తేజస్వి. 65 లక్షల మంది ఓట్లని తీసేశారు, లైక్లీ టు బి రిమూవ్డ్ అన్నారు. అది ఆ డ్రాఫ్ట్ చూస్తే తప్ప, వాళ్ళు చూస్తే తప్ప తెలియదు. అందులో 18 లక్షల మంది చనిపోయారని అంటున్నారు, చనిపోయిన ఓటర్లు ఉన్నారంటున్నారు. దాదాపుగా 42 లక్షల మంది కూడా అవి బోగస్ ఓట్లు అని ఇట్లాగా వస్తున్నాయి అన్నమాట. అయితే ఇక్కడ ఎందుకు అనుమానాలు ఈ బలపడతానికి కారణం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ లేకపోవటం. ఇంతకుముందు ఎలక్షన్ కమిషను ఏర్పాటులో ప్రతిపక్ష నాయకుడు కూడా ఉండేవాడు. మీకు సిఈసి ఏర్పాటులో, ఆ సిఈసి ఏర్పాటులో అది తీసేశారు కదా ఇటీవల కాలంలో. ఎందుకు తీసేసి ఒక కేంద్ర మంత్రిని పెట్టారు. కేంద్ర మంత్రిని పెట్టడం తర్వాత మరింత అంటే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకు బలం చేకూరింది. అంటే ఒక ఎన్నికల వ్యవస్థ మన ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నప్పుడు, ఆ ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలు అయినప్పుడు చాలా దేశాల్లో లేనటువంటి మనకి అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండటం, అది గొప్పగా మనం చెప్పుకుంటున్నప్పుడు, ఈ ఎన్నికల నిర్వహణలో అన్ని పార్టీల యొక్క ఏకాభిప్రాయం ఎందుకు ఉండటం లేదనేది పెద్ద ప్రశ్న అండి. ఇప్పుడు కొన్ని అంశాల మీద ఏకాభిప్రాయం వస్తుంది, మరి దీని మీద అసలైన కీలకమైనటువంటి దాని మీద ఎందుకు ఏకాభిప్రాయం ఉండటం లేదు? ముఖ్యంగా గత దశాబ్ద కాలంగా ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో కొన్ని రాజకీయపరమైనవి కూడా ఉన్నాయి. ఇప్పుడు అధికారంలో వచ్చిన వాళ్ళేమో ఇది ఎలక్ట్రానిక్ ఓటింగ్ బాగుందని అంటాం, ఓడిపోయినప్పుడేమో గెలిస్తే మా గొప్ప, ఓడిపోతే ఈవీఎంలు గొప్ప అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే ప్రజల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ ఒకటి క్రియేట్ అవుతున్నది. ఇవాళ పార్లమెంట్ జరుగుతుంది, పార్లమెంట్లో 2-3 రోజుల నుంచి దీని మీద డిస్కషన్కి పట్టుబడుతున్నాయి ప్రతిపక్షాలు. మరి అధికార పక్షం దాన్ని అలో చేయటం లేదు. ఎందుకు అలో చేయటం లేదు? ఇప్పుడు ప్రజలకు కూడా తెలియాలి. ఇప్పుడు ఇందులో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు దయాకర్ గారు చెప్పిన కానీ, రావు గారు చెప్పిన వాటిలో చాలా టెక్నికాలిటీస్ ఉన్నాయి. అది సామాన్య ప్రజలకు తెలియదు. ఇది తెలియాలి అని ఏంటి, ఒక థ్రెడ్బేర్గా ఒక డిస్కషన్ జరగాలి పార్లమెంట్లో. దాని మీద ప్రజలకు ఒక అవగాహన కలగాలి. దాన్ని ఎలో చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయటం లేదు? పార్లమెంట్లో ఎందుకు అడ్డుకుంటున్నారు? దాన్ని ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారు? కొన్ని సర్టెన్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆయన కామెంట్ కూడా కొంచెం నాకైతే బాంబు పేలుస్తాం కాదు, ఎందుకు మరి ఆయన ఎందుకు వెయిట్ చేస్తున్నారు, ఎందుకు పేల్చడం లేదు? అణుబాంబు లాంటిది, ఐటమ్ బాంబు లాంటిది అని అంటున్నారు. సరే, ఆయన రేట్ చేసి కామెంట్లు చేశారు కదా, మేబీ గ్లిమ్స్ తర్వాత ఒక ట్రైలర్, తర్వాత మెయిన్ బాంబు పేలుస్తారేమో. మరి అదే దానిని అట్లా సాగదీయకుండా ప్రజల్ని విశ్వాసంలోకి తీసుకొని ఆయన చెప్పదలుచుకుంది ఏంటి, ఇప్పుడు వారు ఏమంటున్నారంటే పార్టీ పరంగా వాళ్ళు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఈ లోటుపాట్లు జరిగినాయి, ఎక్కడ అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా మనం చూడాలి. సిఈసి ఆర్గ్యుమెంట్ కూడా ఏం చెప్తుంది, మేము ఇట్లా కాల్ఫర్ చేస్తున్నాం, ఎక్కడైతే లోపాలు ఉన్నాయి ఇవన్నీ పెట్టాలి. అదేవిధంగా బూత్ లెవెల్లో వాళ్ళని కూడా దాదాపు 1,60,000 మందిని వివిధ పార్టీల ద్వారా నియమించాం, వాళ్ళు రేజ్ చేసినవి కూడా మేము కన్సిడరేషన్లోకి తీసుకున్నాం అని చెప్తున్నారు. అంటే కోర్టుకు కూడా ఏంటంటే కొన్ని పరిమితులు ఉన్నాయి ఈ విషయంలో. అదేవిధంగా అసలు ఎన్నికలని ఆపాలని, పోస్ట్ పోన్ చేయాలనేటువంటి పార్టీస్ కూడా కొన్ని ఉంటాయి. పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ అని కాదు, వ్యక్తిగతంగా కొంత ఉంటుంది. సో ఇదంతా ఏంటంటే ఒక కొంబర్సం ప్రాసెస్లో రాజకీయ పార్టీల మధ్య ఒక ఏకాభిప్రాయం ఉండాలండి. వాళ్ళని పిలిచి మాట్లాడి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఫుల్ ప్రూఫ్గా ఎటువంటి విధానాలను అవలంబించాలనే దాని మీద లేనంత వరకు కూడా ఇప్పుడు వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు, వీళ్ళు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దయాకర్ గారు కూడా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఆయన చెప్పినట్టుగా మరి కర్ణాటకలో మీరు ఎలా గెలిచారు, హిమాచల్ ప్రదేశ్లో ఎలా గెలిచారు,
దీని సమాధానం ఏంటంటున్నారు. కాబట్టి ముందు దీన్ని ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక ప్రక్షాళన చేయాలి. అదేవిధంగా సిఈసి ఏర్పాటులో కూడా గతంలో ఏ విధంగా అయితే ఉన్నదో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక సభ్యుడిని కూడా వేయాలి. అది తీసేయడం వల్ల మరి ప్రభుత్వానికి ఎందుకు ఆ విధంగా చేసిందనే దాని మీద ఇప్పటివరకు కూడా వాళ్ళు సరైనటువంటి సమాధానం చెప్పాలి. వాళ్ళు చెప్పలేదు. ఇంకోటి విక్రమ్ గారు, ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఈ ఓట్ థెఫ్ట్ అనేది ఇంత చాలా పెద్ద ఎలిగేషన్. అది నేను ఒక చోట మొత్తం 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన క్లియర్గా అన్నారు 2024 సార్వత్రిక ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, ఓట్ల చౌర్యంలో ఎలక్షన్ కమిషన్ పాత్ర పోషించిందంటే దానికి కూడా ఏమీ ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. అంటే ఏదో ఆయన మాటలు మేము పట్టించుకోము, వేగ్ ఎలిగేషన్స్ అంది కానీ సరిపోదు కదా. సరిపోదు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, బీహార్లో 65 లక్షలు తీసేశారు, మహారాష్ట్రలో 1 కోటి మంది